ಕೌಶಲ್ಯ ಅಭಿವೃದ್ಧಿ ಮತ್ತು ಉದ್ಯೋಗ ಸೃಷ್ಟಿಯತ್ತ ಮತ್ತೊಂದು ಮಹತ್ವದ ಹೆಜ್ಜೆ. ಕರ್ನಾಟಕದ ಬಳ್ಳಾರಿ ನಗರದಲ್ಲಿ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಹೊಸ ಭವಿಷ್ಯದ ದಾರಿ ತೆರೆದ ಕೆಎಲ್ ಯೂನಿವರ್ಸಿಟಿ. ಬಳ್ಳಾರಿಯ ಶ್ರೀ ಚೈತನ್ಯ ವಿದ್ಯಾಸಂಸ್ಥೆಯ ಆವರಣದಲ್ಲಿ ಕೆಎಲ್ ಯೂನಿವರ್ಸಿಟಿಯ ವತಿಯಿಂದ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗಾಗಿ ಅವಗಾಹನಾ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಆಯೋಜಿಸಲಾಯಿತು. ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಮಾತನಾಡಿದ ಕೆಎಲ್ ಯೂನಿವರ್ಸಿಟಿಯ ಅಖಿಲ ಭಾರತ ಅಡ್ಮಿಷನ್ ವಿಭಾಗದ ನಿರ್ದೇಶಕರಾದ ಡಾಕ್ಟರ್ ಜೆ ಶ್ರೀನಿವಾಸ್ ರಾವ್, 2026-27ನೇ ಸಾಲಿನ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಕೋರ್ಸ್ಗಳ ಪ್ರವೇಶಕ್ಕೆ ರಾಷ್ಟ್ರೀಯ ಮಟ್ಟದ ಪ್ರತಿಭಾ ಪರೀಕ್ಷೆಯನ್ನ 2026ರ ಜನವರಿ 3ರಿಂದ 5ರವರೆಗೆ ವಿಜಯವಾಡ, ಹೈದರಾಬಾದ್ ಹಾಗೂ ಬೆಂಗಳೂರು ಕ್ಯಾಂಪಸ್ಗಳಲ್ಲಿ ನಡೆಸಲಾಗುವುದೆಂದು ತಿಳಿಸಿದರು. ಈ ಪರೀಕ್ಷೆಯಲ್ಲಿ ಉತ್ತೀರ್ಣರಾದ ಪ್ರತಿಭಾವಂತ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಒಟ್ಟು 100 ಕೋಟಿ ರೂಪಾಯಿಗಳ ಮೆರಿಟ್ ಸ್ಕಾಲರ್ಶಿಪ್ ನೀಡಲಾಗುವುದೆಂದು ಘೋಷಿಸಿದರು. ಅದೇ ರೀತಿ ಗುಣಮಟ್ಟ ಮತ್ತು ಶೈಕ್ಷಣಿಕ ಮಾನದಂಡಗಳ ಆಧಾರದಲ್ಲಿ ಕೆಎಲ್ ಯೂನಿವರ್ಸಿಟಿಯು ಎನ್ಐಆರ್ಎಫ್ ರ್ಯಾಂಕಿಂಗ್ನಲ್ಲಿ 26ನೇ ಸ್ಥಾನ ಗಳಿಸಿರುವುದನ್ನು ಹೆಮ್ಮೆಯಿಂದ ತಿಳಿಸಿದರು. ಕಳೆದ 20 ವರ್ಷಗಳಲ್ಲಿ ನಮ್ಮ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯದ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು 40ರಿಂದ 75 ಲಕ್ಷ ರೂಪಾಯಿವರೆಗೆ ಅತ್ಯಧಿಕ ವೇತನದ ಉದ್ಯೋಗಗಳನ್ನು ಪಡೆದಿರುವುದು ಕೆಎಲ್ ಯೂನಿವರ್ಸಿಟಿಯ ಶೈಕ್ಷಣಿಕ ಶಕ್ತಿಗೆ ಸಾಕ್ಷಿಯಾಗಿದೆ ಎಂದು ಹೇಳಿದರು. ಈ ವರ್ಷ ಮಾತ್ರವೇ 8,600ಕ್ಕೂ ಅಧಿಕ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ರಾಷ್ಟ್ರೀಯ ಹಾಗೂ ಅಂತಾರಾಷ್ಟ್ರೀಯ ಕಂಪನಿಗಳಲ್ಲಿ ಕ್ಯಾಂಪಸ್ ಪ್ಲೇಸ್ಮೆಂಟ್ ಪಡೆದಿದ್ದಾರೆ. ಅದೇ ರೀತಿ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಉಡಾವಣೆ ಮಾಡಿದ 3 ಉಪಗ್ರಹಗಳ ಪ್ರಯೋಗ ಯಶಸ್ವಿಯಾಗಿರುವುದು ವಿಜ್ಞಾನ ಮತ್ತು ತಂತ್ರಜ್ಞಾನ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿನ ಸಾಧನೆಯಾಗಿದೆ ಎಂದು ತಿಳಿಸಿದರು. ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಶ್ಲಾಘಿಸಿದ ಶ್ರೀ ಚೈತನ್ಯ ವಿದ್ಯಾಸಂಸ್ಥೆಗಳ ನಿರ್ದೇಶಕರಾದ ಪಯ್ಯಾವುಲ್ಲಾ ವಿಷ್ಣು ಅವರು ಕೆಎಲ್ ಯೂನಿವರ್ಸಿಟಿಯ ಇಂಡಸ್ಟ್ರಿ ಆನ್ ಕ್ಯಾಂಪಸ್ ಮಾದರಿ ಇಂದಿನ ಎಐ ಯುಗಕ್ಕೆ ಅತ್ಯುತ್ತಮ ವೇದಿಕೆ ಎಂದು ಪ್ರಶಂಸಿಸಿದರು. ವಿದ್ಯಾರ್ಥಿಗಳ ಭವಿಷ್ಯಕ್ಕೆ ದಾರಿ ತೋರಿದ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಶಿಕ್ಷಣ ಮತ್ತು ಉದ್ಯೋಗದ ನಡುವಿನ ಅಂತರವನ್ನು ಕಡಿಮೆ ಮಾಡುವಲ್ಲಿ ಮಹತ್ವದ ಪಾತ್ರ ವಹಿಸಿದೆ. అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ డాక్టర్ జేఎస్ఆర్, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, కేఎల్ యూనివర్సిటీ. ఈరోజు బళ్ళారిలో శ్రీ చైతన్య పియూ క్యాంపస్లో కేఎల్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న స్టూడెంట్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఈ అవేర్నెస్ ప్రోగ్రాము ముఖ్య ఉద్దేశం స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేయడం. +2 తర్వాత ఏ విధమైన డైరెక్షన్స్లో వెళ్ళాలి, ఏ కాలేజీలో ఎలాంటి యూనివర్సిటీలో సీట్ తీసుకోవాలి, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, చదువుకునేటప్పుడు కోర్సుల యొక్క పూర్తి అవగాహన ఏ విధంగా తెచ్చుకొని చదువుకోవాలి, అలా చదవడం వల్ల సక్సెస్ అనేది ఎలా ఉంటుంది, అలా కాకుండా ఏదో కాలేజీలు ఎక్కడో చోట చదివితే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది స్టూడెంట్స్కి ఎడ్యుకేట్ చేయడానికి పెట్టిన అతి పెద్ద ప్రోగ్రాము. దాదాపు 9 కాలేజీలు, చైతన్య కాలేజీ 9 కాలేజీలు సంయుక్తంగా కలిసి వాటితో కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాదు మరియు త్వరలో స్టార్ట్ చేయబోతున్న బెంగళూరు క్యాంపస్ అన్ని కలిపి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇలాంటి మెగా ఈవెంట్కి సహకరించినటువంటి శ్రీ చైతన్య మేనేజ్మెంట్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళిద్దరు డైరెక్టర్ గారు, వాళ్ళ ఆఫీసర్స్ ఇద్దరు, అట్లాగే సెంట్రల్ గారు, వీళ్ళందరూ ఈ మెయిన్ ఈ ఈవెంట్కి సహకరించిన అందరికి కూడా కేఎల్ యూనివర్సిటీ నుంచి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, కేఎల్ యూనివర్సిటీ అనేది దేశంలోనే 26వ ర్యాంక్ ఉన్న అతిపెద్ద యూనివర్సిటీ. సో దేశంలో 26వ నేషనల్ ర్యాంక్ అంటే అంత ఈజీ కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫ్యాకల్టీ కానీ, ప్లేస్మెంట్ కానీ ఇవన్నీ బేస్ చేసుకొని ఇచ్చిన ర్యాంకే నేషనల్ వైడ్ 26th ర్యాంకు, కేటగిరీ 1. అంటే ఇలాంటి పెద్ద యూనివర్సిటీ దేశంలోని 26వ ర్యాంక్ ఉన్న యూనివర్సిటీ ఈ రోజున బళ్ళారిలోని అతిపెద్ద గ్రూపుతో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ స్టూడెంట్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. వారికి ఈ వేదిక మీద నుంచి వారికి ఒక అవగాహన కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తాం. 3 decades అంటే 3 తరాలను డిసైడ్ చేసే డెసిషన్ వాళ్ళు తీసుకుపోయేది. అంటే 40 సంవత్సరాల వాళ్ళ యొక్క భవిష్యత్తుకి సంబంధించిన డెసిషన్ ఎలా ఉండబోతుంది, ఎలా ఉండాలి అనే దాని మీద వాళ్ళకి ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి.
చైతన్య కాలేజీ వాళ్ళతో సంయుక్తంగా ఈ కండక్ట్ చేస్తాము. ఇది జనరల్గా మేము ఇప్పుడు అడ్రస్ చేస్తాం. తర్వాత వాళ్ళకి అవేర్నెస్ క్లాసెస్ కూడా పెట్టి వాళ్ళని గైడ్ చేయడం అనేది మా యొక్క అంతిమ లక్ష్యం. అంటే ఇప్పుడు మా దగ్గర దాదాపు స్టూడెంట్స్ 34 మంది స్టూడెంట్స్ శాటిలైట్ లాంచ్ చేశారు. దేశంలో ప్రపంచంలోనే మూడోది. అమెరికా, రష్యా తర్వాత ఇండియాలో కేఎల్ యూనివర్సిటీ మాత్రమే శాటిలైట్ లాంచ్ చేయగలిగింది. 3 శాటిలైట్ లాంచ్ చేయడం దేశానికి గర్వకారణం, రాష్ట్రానికి గర్వకారణం, పిల్లలందరూ గర్వకారణం, యూనివర్సిటీ అందరూ కూడా గర్వకారణం. అలాంటి శాటిలైట్లు ఏ విధంగా లాంచ్ చేయొచ్చు, స్టూడెంట్స్ యొక్క స్కిల్లింగ్ ఎలా డెవలప్ చేసుకోవచ్చు వాటన్నిటి మీద స్టూడెంట్స్కి అవగాహన కల్పించడానికి స్టార్ట్ చేసిన ఈవెంటే ఈ మెగా ఈవెంట్.